హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి అసంఖ్యాకమైన నామాల్లో గోవింద అనేది ఒక ప్రముఖమైనటువంటి నామం. గోవింద అంటే గోవులకు, ఇంద్రియములకు, భూమికి ఆనందాన్ని ఇచ్చేవాడని అర్థం. అంటే గో అనే శబ్దానికి సంస్కృతంలో అనేక అర్థాలు ఉన్నాయి. అందులో 3 ప్రముఖమైనటువంటి అర్థాలు గో అంటే గోవులు, భూమి, ఇంద్రియాలు అని. కృష్ణుడికి హృషికేశ అనేటువంటి పేరు కూడా ఉంది. హృషికములు అంటే ఇంద్రియాలు, ఇంద్రియములను నియంత్రించేవాడు అని. కనుక మన ఇంద్రియాలకు నిజంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ గోవిందుడే, ఆ శ్రీకృష్ణుడే. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఆయన వరాహావతారంలో రసాతలానికి, గర్భోదక సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని ఉద్ధరించి భూమికి ఆ విధంగా ఆనందాన్ని ఇచ్చాడు. అందుకే ఆయనని గోవింద అని సంబోధించడం జరిగింది. అలాగే గోవింద అంటే గోవులకు ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం. మరి ఆయన గోవులకు ఎలా ఆనందాన్ని ఇస్తాడు? ఆయన గోవులకు కావలసినటువంటి ఏదైతే ఈ పచ్చిక, అలాగే గోవులకు సంరక్షణనివ్వడం ద్వారా ఆయన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమిపై ఉన్నప్పుడు ఆయన గోపాలునిగా ఆయన అవతరించడం జరిగింది. ఆ విధంగా ఆయన గోవులకు ఆనందాన్ని ఇచ్చాడు. అలాగే ఎవరైతే గో సంరక్షణ చేస్తారో వారి పట్ల ఆ గోవిందుడు ఎంతో సంతృప్తి చెందుతాడు. గో అనే శబ్దానికి ఎప్పుడూ తిరుగుతూ ఉండేదని అర్థం. మన ఇంద్రియాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి, గోవులు ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటాయి, అలాగే భూమి కూడా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. మరి ఈ ఇంద్రియాల యొక్క సంచారాన్ని, గోవుల యొక్క సంచారాన్ని, అలాగే భూమి యొక్క సంచారాన్ని నియంత్రించగలిగిన వాడు ఆ గోవిందుడు ఒక్కడే. అందుచేత గోవింద అంటే ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవాడు. ప్రస్తుతం భౌతిక ప్రపంచంలో అందరూ కూడా ఈ జడమైనటువంటి ఇంద్రియ భోగంలో మునిగి ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. కానీ మన ఇంద్రియాలకు నిజమైనటువంటి ఆనందం కావాలంటే మనం భగవత్ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. మన యొక్క ఇంద్రియాలను ఆ ఇంద్రియాధీశుడైనటువంటి కృష్ణుని సేవలో ఉపయోగించాలి. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే అని చెప్పబడింది. అంటే పవిత్రమైనటువంటి మన ఇంద్రియాలతో ఆ ఇంద్రియాధీశుడైనటువంటి కృష్ణుని సేవిస్తే దానినే భక్తి అంటారు. ఆ గోవిందుని గురించి ఇలా చక్కగా వివరించేదే ఈ బ్రహ్మ సంహిత. బ్రహ్మ సంహితలోని ప్రతి శ్లోకంలో కూడా గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పబడింది. మరి ఆది పురుషుడైనటువంటి ఆ పూర్ణ పురుషోత్తమ భగవానుణ్ణి గోవింద అని అన్నారు. ఎందుకంటే ఆయన గోలోక వృందావనంలో సురభీర అభిపాలయంతం అని చెప్పబడింది. మనకి భౌతిక ప్రపంచంలో భౌతికమైనటువంటి గోవులు ఉన్నాయి, కానీ కృష్ణుడు ఆయన తన నిజధామం అయినటువంటి గోలోక వృందావనంలో సురభి అనేటువంటి గోవులను పాలిస్తూ ఉంటాడు. ఆ గోవిందునికి గోవులంటే ఎంత ప్రీతి అంటే ఆయన యొక్క నిత్య ధామాన్ని ఆయన గోలోకము అని పిలుస్తాడు. మరి భగవంతుని యొక్క లోకం పేరే గోలోకము అని చెప్పబడింది. మరి ఆ గోలోకములో ఆ పూర్ణ పురుషోత్తముడైనటువంటి గోవిందుడు చేసే నిత్య రమణీయమైనటువంటి లీలల గురించి తెలుసుకోవాలంటే శ్రీ బ్రహ్మ సంహిత చదవండి. హరే కృష్ణ.